అరే నీకు ఇంత సిక్ అనిపిస్తలేదా? నీకు ఎన్నిసార్లు? అరే మొన్ననే చెప్పినా నీకు నేను పోయిందే ఇప్పుడు నువ్వు లేవా పక్కన? ఈమెతో మాట్లాడుతున్నా, నాకు నీతో సంబంధం లేదు, నీతో సంబంధం లేదు. నేను ఇలా మాట్లాడుతున్నా, మాట్లాడడానికి వచ్చిన హర్ష జర మనిషికి ఈడ మిమ్మల్ని చూస్తేనే వరుతారు నా మీద, తెలుసా? నన్ను చూస్తేనే వరుతారా? మిమ్మల్ని అన్నా, నేను నిన్న ఒక్కదాన్ని అనలే, మిమ్మల్ని అన్నా. మాట్లాడడానికి వచ్చిన హర్ష ఇట్లా వెళ్ళిపోతే ఏంది? ఇప్పుడు మీరు ఇద్దరు మంచిగా, ఇప్పుడు నేను చెడ్డదానా? ఎవరు? నేను చెప్పి నన్ను చెడ్డదానని. ఇప్పుడు మీరు ఇద్దరు కాదా? మీరు అని ఎట్లా అంటావు? మీరు అంటే అంటే ఇప్పుడు నాకు ఖుషి, మేమిద్దరం ఎట్లా, నువ్వు మన ఇద్దరం అట్లానా? ఒర్రకురి మీరు అన్న, మీరు ఒర్రుతుంటే నాకు లోక్షితనేమో నువ్వు ఎందుకు వస్తావు అని వీడియోలో అంటుండు. లోక్షితన్న నువ్వేమన్నావు? ఆగావు, నువ్వేమన్నావు? నేను రాను, ఇంకా నాకు అవసరం లేదు. నువ్వేమో మీ అన్న కుసబెట్టి చెప్పాలా, మీ అన్న ఏమో నన్ను కొట్టుకుంటే చెప్పాలా? లైఫ్ లో పర్సనల్ టెన్షన్లు ఉన్నాయి, నువ్వు మాట్లాడిస్తావా లేదా? నువ్వు తప్పు చేసినావా కదా? నువ్వు తప్పు చేయలే కదా? ఏం ఎక్స్క్యూజ్ చేయాలి నీకు? ఏం ఎక్స్క్యూజ్ చేయాలి నీకు? నేనే మీ దగ్గరకు వచ్చిన, బండి తీసుకోపోయా. నేనేం చేసిన వీడియో ఎందుకు మళ్ళా వీడియో అంటే ఇగో అర్థం చేసుకో దివ్య, నన్ను కూడా ఇన్ని రోజులు నేను నీకు సపోర్ట్ ఇచ్చినా అన్ని చేసినా ఓకే. ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడి మనం వెళ్ళాం అనుకో, అందరు తప్పు అనుకుంటారు. అరే ఇట్లా మాట్లాడి వెళ్ళడం వీడియో ఎందుకు పెట్టినా అంటే ఇప్పుడు నాతో ఏం చెప్పినావు సేమ్ అని వాళ్ళకి కూడా నేను ఏం చెప్పినా సారీ చెప్తా, హర్ష వచ్చింది కాబట్టి చూస్తున్నావు కాబట్టి వీడియోలు సారీ చెప్తా, సారీ చెప్పి వెళ్ళిపోతానే చెప్తున్నా. అదే దివ్య, ఆయనకి ఎట్లుందో నువ్వు చూస్తున్నాం, ఇప్పుడే మేము సెట్ అవుతున్నాం. ఇప్పుడు నువ్వు వచ్చి సారీ చెప్తా అంటే ఎట్లా? రావట్లేదు కదా మాట అన్నా దివ్య. ఇప్పుడు మేమే సెట్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాం మేము. అంటే ఒక్క నిమిషం, తప్పు ఇద్దరిది ఉండేనా? నేను వచ్చిన నేను మాట్లాడుకున్నా, మేము ఇప్పుడే జర్ర ఏదో కొంచెం మంచిగా మళ్ళీ ఈ కొట్లాట ఎందుకు? నేను ఏం చిచ్చులు పెట్టడానికి రాలేదు, ఏం రాలేదు. లాస్ట్ వీడియోలో ఏం చెప్పినా, ఆయనకి ఏం చెప్పినా, నేను సారీ చెప్పేసి వెళ్ళిపోతా అని చెప్పిన. ఆయన కలిసి ఆయనకు చెప్పి ఆయనతో మాట్లాడి సారీ చెప్పి వెళ్ళిపోతా అని చెప్పేసి అంటున్నా. ఇప్పుడు నేను అదే చేస్తున్నా. నేను అందుకే నువ్వు వీడియో ఎందుకు పెట్టినా తెలియదు. నేను అదే మాట్లాడదామని పెట్టినావంటే నువ్వు తప్పుగా నేను తప్పుగా ఎవరిని వాళ్ళు తప్పు అర్థం చేసుకోవద్దని. ఎవరు ఏం తప్పు అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినా, నేను ఏమని చెప్పి ఆయన వచ్చిన సారీ చెప్పేసి వెళ్ళిపోతా అని చెప్పేసి చెప్పిన. ఆయనతో మాట్లాడి నేను ఆయన కలిసే సారీ చెప్పేసి వెళ్ళిపోతా. అదే చెప్తున్నా, నీ పేరు తీస్తేనే కోపం వస్తుంది. నువ్వు కెమెరాలోనే సారీ చెప్పు, నేను చెప్తాను వచ్చి సారీ చెప్పినావు అని. నేను కలుస్తావు ఇప్పుడు పోయి, నేను చెప్తా. అప్పుడు నేను కూడా వస్తున్నా కదా, నేను కలవద్దా? నేను ఏం చెప్తున్నా, ఆయన కోపం ఉన్నాడు ఇంకా. ఆయన అందుకే వచ్చిన క్వశ్చన్, పనిపట్టలు ఇక రాలేదు కదా. నేను ఇప్పుడు ఆయన నేను ఏమంటున్నా, నేను రాను ఇంకోసారి, కానీ ఇప్పుడు ఇదే లాస్ట్ టైం సారీ చెప్తామని వచ్చిన. ఫోన్ చేసిన ఆయనకు వస్తున్నా, నేను ఫోన్ చెయ్యలేదు కదా. సరే ఒక్కటి చెప్తా దివ్య, నేను తీసుకోతాను గుడి కాడ ఉన్నాడు, ఇంపార్టెంట్ పని చేస్తున్నాను, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. నేను దేంట్లోనే ఇన్వాల్వ్ చేసిన, నేను మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? మనం చేసినాం కానీ వేరే ఇన్వాల్వ్ చేసిన. ఖుషి ఇన్వాల్వ్ అంటే అదే, నన్ను కలిపి మాట్లాడద్దు. తీసుకోవతా ఫస్ట్ మాట్లాడు, నేనేమో చేసుకో. మేము ఒక్కటి నాది, నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, మీరు మాట్లాడుకో. ఏమంటున్నా, నిన్నేమి ఇన్వాల్వ్ చేయట్లేదు, మేమే మాట్లాడుకుంటా అని చెప్పి చెప్తాను. నేను ఆయనకి సారీ చెప్పేసి తీసుకోవతా పాపు నడు మళ్ళీ తీసుకో. నేను అందుకే కదా వచ్చింది సారీ చెప్పడానికి, తప్ప వేరే దానికి రాలేదు. మాట్లాడేది నేను నీ మంచికి చెప్పిన, ఆయన కోపంలో ఉన్నాడు. నా మంచికి ఇప్పుడు నాకు కూడా మంచి ఉండాలి కదా. ఖుషి ఎవరైనా ఏమన్నా అంటే చెప్పు, చేస్తారు కదా. ఒక్కటే నన్ను మధ్యలోకి తేవద్దు. మీరు చెప్తున్నా, నేను మధ్యలోకి అక్కడికి ఓకే.
నేను మధ్యలోకి తెస్తానంటే ఇప్పుడు ఏదేదో కలిసి చేసినాం కదా అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇది కాదు కదా, చెప్పు. కరెక్టే, నువ్వు మాట్లాడుదా కానీ నేను పక్కన నిల్చుంటా, మీరు మాట్లాడుకో. నేను మాట్లాడుకుంటా ఆయనతోనే, నేను ఏం మాట్లాడుకోవాలా ఏం చేయాలో నాకు తెలుసు. నేను అందుకే వీడియో పెట్టినా, తప్పు ఎవరు ఏం అర్థం చేసుకోవద్దని చెప్పి. నేను ఇగో తప్పుగా అయితే ఏం లేదు గైస్, నేను సారీ చెప్పడానికి వచ్చిన గైస్ అందరికీ. అది నేను మళ్ళీ చెప్తున్నా, మీరు నన్ను తిట్టుకోకుండా అది చేయకండి. మేము మాట్లాడడానికి వచ్చిన తప్ప ఏం ఆయనతో నొల్లి వడ్డానికి అయితే రాలేదు. అరే నీకు ఇంత సిగ్గు అనిపిస్తలేదా? నీకు ఎన్నిసార్లు? అరే మొన్ననే చెప్పినా నీకు నేను పోయిందే ఇప్పుడు నువ్వు లేవా పక్కన? ఆమె మాట్లాడుతా అంటే ఇంటే కెమెరాలో మాట్లాడంటే ఆమె వినకుండా వచ్చింది. నేను చెప్పిన ఆవిడ కోపం వద్దని చెప్పి. ఏం కోపంలో ఉన్నాడు? నువ్వు మాట్లాడాలని నేను నీకు చెప్పినా కదా, అదే అదే ఎందుకు వచ్చినావు? నేను నీతో మాట్లాడలేదు దివ్య, నీతో ఇగో నేను ఇక్కడ దాకా దించుతా, నేను వెళ్ళిపోతున్నాను. అదే చెప్పిన దించుడేంది? ఇప్పుడు ఇన్వాల్వ్ చేయదు. ఇప్పుడు ఆమె ఏమి ఇన్వాల్వ్ చేయడానికి రాలే హర్ష. నేను ఇప్పుడు ఆమె ఎందుకు తిడుతున్నాను? నేను నీతో మాట్లాడడానికి వచ్చిన. వద్దు, అది మాటలు కాదు, అది ఏదో పెద్దగానే. మాటలు ఎందుకు పెద్దగా? ఇప్పుడు నేను వచ్చిన నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు హర్ష? నా వల్లనే వెళ్ళిపోయినా. వాళ్ళందరూ నా వల్లనే వెళ్ళిపోయినారు అంటారు, అందరు అంటారు, జనాలు కూడా అంటారు ఎందుకంటారు నీ వల్ల అని. నా వల్లనే వెళ్ళిపోయినావు అంటారు. నా ప్రశాంతత కోసం పోయినా నేను, నీ వల్ల ఎవడు పోలేను. పోయినావు కదా, నేనే ఏదో తప్పు చేసి నిన్నే నేను పంపించినట్టు. నేను నా పని మీద పోయినా దివ్య, నేను చెప్పుడు అట్లా చెప్పుకున్నా. నేను ఎవ్వడు చెప్పినా అని కూడా అటు ఇటు ఎందుకు వచ్చింది కెమెరా పెట్టుకొని నిన్ను తీసుకొని కెమెరా ఎందుకు పెట్టినా తెలుసా? ఇదే నువ్వు నన్ను తప్పు అర్థం చేసుకోవద్దు. ఆమె అడిగింది, నేను చెప్పింది క్లియర్, నీకు అర్థం కావాలని పెట్టిన, వాళ్ళకి కూడా అర్థం కావాలని. ఏం అర్థం అవుతుంది? మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది దివ్య? చెప్పు. మాట్లాడుతా హర్ష, ఆ నుంచి మాట్లాడడానికి నువ్వు అటేట పోతా. నేను ఏం మాట్లాడాలి? నాకు పనులున్నాయి దివ్య. నేనేం నీ పళ్ళు చెడగొట్టడానికి రాలే, నీ పళ్ళని చెడగొట్టడానికి రాలే, నేను మాట్లాడడానికి వచ్చిన. హర్ష జర మనిషికి ఈడ మిమ్మల్ని చూస్తేనే వరుతారు నా మీద తెలుసా? నన్ను చూస్తేనే వరుతారా? మిమ్మల్ని అన్నా, నేను నిన్న ఒక్కదాన్ని అనలే, మిమ్మల్ని అన్నా. ఈసార్లు చెప్పిన ఇడికి తీసుకొస్తే మాటలు కావు, మళ్ళీ పాతే వస్తాయి. ఇప్పుడే మనం ఇంకో ఎన్ని వీడియోలు అయింది మనం మంచి, ఎన్ని రోజుల నుంచి మనం మంచిగా ఉంటున్నాం? రెండే రోజులు. ఆ 2 రోజులు కూడా 2 వీడియోలు చేసినాం. ఆ 2 వీడియోలు వీళ్ళు చూసారు అంతే. నీకు ఇప్పుడు ఎట్లుంటది అంటే ప్రతిసారి నాతో ఏమన్నా అంటే ఈ మైండ్ ఖరాబ్ కావాలా, ఇంతో కొట్లాటలు పెట్టుకోవాలా? ఇప్పుడు నీతో మంచిగా ఉన్నా సరిపోదా? నాకు ఎందుకు అట్లా మళ్ళీ ఇప్పుడు ఏం కావాలంట? తీసుకొచ్చిన అంటున్నావు చెప్పుడు. 2 వీడియోలో మంచిగా ఉన్నా, మిగతా దాంట్లో నన్ను తీసుకొచ్చినా మేము తీసుకురాలేదు. మాట్లాడతలేదు నేను నీ గురించి మాట్లాడలే అసలు. నా గురించి నేను ఈమెతో మాట్లాడుతున్నా, నీతో సంబంధం లేదు, నీతో సంబంధం లేదు. నేను ఇలా మాట్లాడుతున్నా. ఒకటి ఒక నిమిషం గొడవ పెట్టడానికి రాలేదు. నీకు అర్థమవుతుందా? నేను మాట్లాడడానికి వచ్చిన. ఏం మాట్లాడడానికి వస్తున్నావు? సరే చెప్పేసి థ్యాంక్ యూ. సారీ చెప్పినావు చూడు. పంచాయతీ మళ్ళీ కొత్త పంచాయతీ మంచిగా కలిసి ఉండే, మళ్ళీ ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ నించోబెట్టి ఉర్రకుర్రి మీరు ఉర్రకుర్రి మీరు అన్న మీరు ఒర్రుతుంటే నాకు మెల్లగా చెప్పు. ఏంది నేను అప్పటికి చెప్తానే ఉన్నా, నేను తీసుకురాలి మాట్లాడడానికి వచ్చిన. అర్చన ఇట్లా వెళ్ళిపోతే ఏంది? ఇప్పుడు మీరు ఇద్దరు మంచిగా. ఇప్పుడు నేను చెడ్డదానా? ఎవరు? నేను చెప్పినాను చెడ్డదానని. ఏదైనా వీడియోలో చెప్పిన చెడ్డదాన్ని అందరూ అదే అనుకుంటారు. అందరు చూస్తారు. వీడికి వస్తే ఇదే పంచాయతీ ఉంటుంది తెలుసా నాకు. మాట్లాడడానికి వచ్చిన ఎందుకు అందరు తెలుసా? నేనే వచ్చి నేనే అది చేసుకున్నట్లు. ఇప్పుడు వీళ్ళు మంచిగా ఉన్నారు. ఒక్క నిమిషం, ఏ రోజు నేను గలీజ్ చేయలే.
సరే రమ్మని. నేను అడిగిన దానికి ఆన్సర్ దివ్య అంతే. నేను రమ్మన్నా రమ్మనిలే. వచ్చినావు, నేను పొమ్మన్నానా? పొమ్మనిలే. పొమ్మని నువ్వేమన్నావు? నేను వెళ్ళిపోతున్నా అది అని చెప్పి ఎందుకు దిగిపోయాను. తీసుకెళ్ళడం అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. నువ్వు పడ్డావు, నేను నూకినా నిన్ను. నేను నూకలేనే చెప్పినా నేను. నేను చెప్పిన దానికి ఆన్సర్ నువ్వు పెట్టిన కెమెరాలో ఊకే చెప్పింది నేను ఫస్ట్. నేను నూకినా, నూకలే. పడ్డావు. పడ్డ తర్వాత ఏమైంది? నువ్వే పడ్డావు, మేము తీసుకుపోయినాం. నువ్వు ఎక్కడ పోయినావు, ఏ హాస్పిటల్ మాకు తెలియదు. మీ అన్న వచ్చిండు, మీ అన్న వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా మీద చేసి, అది నీకు తెలుసా? నాకు తెలియదు కదా, నాకేం చెప్పి రాలే కదా. నీకు చెప్పి రాలే, నాకు చెప్పిండు. ఆమెకు తెలియదు నేను వచ్చిన అది అని తెలియకుండా మస్తు మాట్లాడి. ఇప్పుడు నన్ను ఎట్లా అంటారు హర్ష? మళ్ళా మీ అన్న వచ్చి కొట్టిండు, మీ అన్న వచ్చి కొట్టిండు. ప్రతిదీ లోక్షిత్ అన్ననేమో నువ్వు ఎందుకు వస్తావు అని వీడియోలో అంటుండు. లోక్షిత్ అన్న నువ్వేమన్నావు? ఆగాగు, నువ్వేమన్నావు? నేను రాను, ఇంకా నాకు అవసరం లేదు. ఏడ్చుకుంటూ ఆగు, ఆ క్లిప్ నేను పెడతా దీంట్లో. పెట్టు. నేను ఏం చెప్పినా హర్ష వచ్చి హర్షకి సారీ చెప్పేసి నేను వెళ్ళిపోతా అని చెప్పిన. అన్న వచ్చినాకనే రా, ఇప్పుడు ఎందుకు వస్తావా? మళ్ళీ ఆయన వచ్చినాక వస్తే నేను చక్కగా మాట్లాడుతూనే లేవు కదా మళ్ళీ ఇప్పుడు. అంటే ఇప్పుడు మాకు ఎన్ని పనులు ఉన్నా ఎవరు ఏం పనుల గురించి రాలే హర్ష. ఏమంటున్నా ఈయన 24 గంటలు పనులు ఉంటాడు, మళ్ళీ ఈయనకి ఎప్పుడు ఫ్రీ టైం దొరకాలి? నేను ఎప్పుడు మాట్లాడాలి? ఇప్పుడే కదా మాట్లాడాలా? ఫోన్ చేయి. ఫోన్ చేసి ఏం మాట్లాడతావు నువ్వు? ఫోన్ చేసి మాట్లాడు. అందరికీ వీడియోలు పెట్టుకొని మాట్లాడాలా? కదా అంటే వీడియో పెట్టుకొని వెళ్ళిపోరా అంటే ఫోన్ అంటే. ఇప్పుడు నువ్వు కొంచెం సాల్వ్ చేసుకున్నారు, వచ్చి సారీ చెప్పి. ఏం సాల్వ్ చేసుకున్నారు? ఇప్పుడు మీరిద్దరు మేము సాల్వ్ చేస్తామా? అన్న సాల్వ్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ అన్న సాల్వ్ చేయమంటావా? నేను అన్న మాట అంటే ఇప్పుడు నాకు ఖుషి. మా ఇద్దరు మేమిద్దరం ఎట్లా, నువ్వు మన ఇద్దరం అట్లానా? నేను అన్నానా? మళ్ళా నేను అన్నానా? మన ఇద్దరి మధ్యలో సాల్వ్ అయింది అన్న. మన ఇద్దరి మధ్యలో నేను సారీ చెప్పడానికి వచ్చిన. హర్ష అయితే హర్ష వాళ్ళు అయితే ఏం పడిపోలేదు. నేను నా వల్ల నేనే పడిపోయినా, నేనే కింద ఇచ్చానా దిగి పడిపోయినా. హర్షకి ఏం సంబంధం లేదు అసలు. ఆయన విసిగిచ్చుడు ఎందుకు అని చెప్పేసి నేనే పడిపోయినా అని చెప్పి 10 వీడియోలలో చెప్పిన. నేను అట్లా అర్థమవుతుందా? నాకు అన్న విషయం నాకు ఒక్క నిమిషం. ఏ వీడియోలో దివ్య తప్పు చేసింది అని అంటే మీ అన్న వచ్చి నా మీద చెయ్యేసిన, మీ అన్న కాబట్టి. అరే నేను మా అన్న వచ్చిన నీ మీద చెయ్యేసిన అంటే మా అన్న వచ్చిన సంగతి నాకే తెలియదు, నాకు తెలియదు. అర్థమవుతుందా? నేను దానికి కోపం అంటలేను. నేను దాంట్లో కూడా మాట్లాడినా. ఏంది ఒక అన్న స్టేజ్ లో నేను వెళ్ళిపోతా సరేనా? నేను ఇంకా సారీ చెప్పడానికి వచ్చిన, అంతకు మించి నేను ఏం చేయడానికి రాలేను, ఒల్లి చేయడానికి. ఇంకో నేను మళ్ళీ వీడియోలోనే చెప్తున్నా, నాకు నీ మీద ఏ కోపం లేదు. ప్రతిదీ మనం టిట్ ఫర్ టాటే వేసుకున్నాం కానీ ఏది పర్సనల్ గా పోలే. నేను చెప్తున్నా కదా పర్సనల్ గా ఏది పోలే. మనిషి ఎంత ఘనం తిడుతురు హర్ష, అర్థం చేసుకో నువ్వు. నేను ఎన్నో వీడియోలో కూడా చెప్పిన, వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంది, తిట్టకండి చెప్పలే. చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకుంటలేదు. పర్సనల్ గా పోయినా ఒక్క నిమిషం, మనం టిట్ ఫర్ టాట్ చేసుకున్నాం అనేది ఎప్పుడు అర్థమైంది? నువ్వు చేసినావు. ఇప్పుడు నువ్వు నా కండ్లలో కారం కొట్టినావు, నేను కొట్టలే. అదే కదా కారం కొట్టినా, జెండు బాంబు పెట్టినా, అన్ని చేసినా. నేను కూడా అన్నేవే చేసిన. నేను అందుకే చెప్తున్నా, ఎవరి మీద హేట్ అవసరం లేదు. వస్తున్నా 2 నిమిషాలు. ఎవరి మీద హేట్ లేదు, ఎవరి మీద ఎట్లేదు. నేను ప్రతిదీ చెప్తున్నా. ఇప్పుడు నువ్వు మీరు కలిసిపోయారు అని 10 సార్లు మాట్లాడు. కరెక్ట్ కాదు. మీరిద్దరు కలిసిరు కదా అని చెప్పేసి మీరేంది మీరిద్దరు కాదా? మీరు అని ఎట్లా అంటావు నువ్వు? మీరు అంటే ఇప్పుడు మీరు అని ఎట్లా అన్నావు? నువ్వు 3 సార్లు అన్నావు. అది నేను 3 సార్లు నేను బయట దాన్ని చేసి ఉంటే నేను ఏ రోజు నీకు పాజిటివ్ చెప్పకపోతుండే. నేను ఎన్నిసార్లు చెప్పినా, నేను అరే వీడియోస్ కే చేసినాం, మేము వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కి చేసిరు, మేము ఎంటర్టైన్మెంట్ తప్ప మేము ఏది ఒక్కటి కూడా పర్సనల్ గా అసలు నేను చెప్పిన. ఇప్పుడు నువ్వు మీరు అనుడు కరెక్ట్ కాదు. మీరు అని అంటే మీరు మాట్లాడుకున్నారు కదా, సాల్వ్ చేసుకున్నారు కదా, నాతో కూడా సాల్వ్ చేసుకో అని చెప్పేసి అంటున్నా. నువ్వు రానన్ను, నేను రాకన్నా, నువ్వు రానన్ను, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా రానంటున్నా మళ్ళా. ఇప్పుడు కూడా రాకంటున్నా. ఇప్పుడు కూడా రానంటున్నా. నేను దివ్య నేనేమంటా తెలుసా? నీ ఇష్టం దివ్య, నీ ఇష్టం. నేను ఏమన్నా నువ్వు నీ ఇష్టం దివ్య. నేనేం చెప్తున్నా తెలుసా? నాకు ఒకళ్ళు వెళ్ళిపో అని నువ్వు ఉన్నావు ఛానల్లో, నువ్వు కష్టపడ్డావు. నేను మస్తు సార్లు చెప్పిన, దివ్య కూడా నాకు సాథ్ ఇచ్చిందని చెప్పినా. నేను చెప్పలే? నేను చెప్పిన నాకు మేమేం కోపం లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. కానీ మీ అన్న ఏదైతే చేసిందో కరెక్ట్ కాదు. చేసింది కరెక్ట్ కాదు. మీ అన్న మీద రియాక్ట్ అయినావా? ఎందుకు ఏం తీసుకొస్తావు? ఆయన అంత చేసినాక మళ్ళీ ముఖం చూడాలని. నాకు తెలుసు మీ అన్న వీళ్ళంతా వస్తుర్రు అని తెలిసే నేను వెళ్ళిపోయినా. మా అన్న వాళ్ళు ఎవరు వచ్చిరా? మీ అన్న వచ్చిండు, ఆమె వీడియో పెట్టలే.
ఆ రోజు ఆయన వచ్చిండు కరెక్టే, కానీ ఆ రోజు వచ్చినా కూడా మంచిగా ఇంట్లోకి వచ్చి, మాట్లాడారు కదా. ఇంటి లోపలికి వచ్చి ఏడబడ్డారు, ఎట్లా పడ్డరా లేదా అంటే నేను కొట్టినామా నీతో మేము? మాట్లాడడానికి వచ్చిండు ఆయన, నీతో నువ్వు మాట్లాడడానికి వీడియో పెట్టినప్పుడు ఏడున్నారు వీళ్ళు? లోపల ఎందుకు వచ్చిరంటే ఏమన్నాడు వాళ్ళు అన్న? చూస్తున్నాను. చూస్తున్నామన్నా ఏడబడ్డారు. అన్ననే నీకేం చెప్పినా లక్షిత్ అన్న హర్ష వస్తే హర్ష ఉండేమో సారీ చెప్దామని వచ్చిండు, లేదంటే కరెక్టే దివ్య, నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఏమంటున్నా, ఇప్పుడు మీ అన్న ఏమన్నాడు ఆ వీడియోలో? ఏడబడ్డో చూస్తున్నాం బ్రో, దాంట్లో ఎందుకు తప్పేమైంది అంటే అంటే నువ్వు చూపిస్తున్నావు. ఓకే, నేను నీ గురించి మాట్లాడతలే, మీ అన్న గురించి మాట్లాడ అంటే పడ్డది అంటే నమ్మకం లేదా? పడ్డదంటే నమ్మకం లేదా? చూపియాలాడా? ఏం నిన్ను కొట్టి పడేసినామా మేము? నేను కొట్టి పడేసినా అని చెప్పాలి. మరి ఇన్ని సంవత్సరాలు ఆగాగు, ఈ రోజు వచ్చి మాట్లాడుతుండు. మరి ఆ రోజు నువ్వు నా మీద కంట్లల్లో కారంలు కొట్టినప్పుడు, నా మీద రివెంజ్లు చేసినప్పుడు ఎవరు ఎందుకు రాలే మీ ఇంట్లో? ఇప్పుడు నేను చేసినా నువ్వు చేసినావు, మా ఇంట్లో వచ్చారా నీ దగ్గరికి? రాలే. మరి మీ ఇంట్లో ఎందుకు వచ్చి? తెలియదు. అరే అమ్మ, నిజంగా చెప్తున్నా, నాకు తెలియదనే చెప్తున్నా. నీకు అర్థమైతలే? దండం పెడతా. నేనే నీకు దండం పెడతా, నాకు తెలియదు తెలుసా, ఈ విషయాలు. చూసేటోళ్ళకి కూడా ప్రతిదీ కొట్లాట అవుతుందనే ఇప్పుడు మొత్తం అరే కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలా, ఇవి కాదు అని చెప్పేసి మళ్ళా నువ్వు వచ్చేసి అదే లొల్లి పెడుతున్నావు. అదే లొల్లి పెడుతున్నా. నువ్వు లొల్లే పెడుతావు. నువ్వు వచ్చి హర్ష నవ్వుకుంటాడు కూర్చొని, హర్ష పోని అయిపోయింది, అది వేరేలా ఉంటుండే. మీరు కలిసిపోయారు అని పైసార్లు అదే మాట అంటే నేను ఏమన్నా? మీరు అంటే ఏంది? దాని అర్థం ఏంది? మీరు అంటే మీరు వేరే నేను వేరే అని అర్థం. నేను అరే నీకు అర్థమైతుంది, నాకే అర్థమైతలేదు. వేరియేషన్ అని చెప్పినా. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నువ్వు ఏదో ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు నువ్వు వచ్చి ఇట్లా చేసినావు. ఇప్పుడు అన్నకి ఏం చెప్పలేను అరే నేను చెప్పినా కదా, అట్లా చేయొద్దు, అట్లా. సరే, ఆ రోజు మీ అన్న చేసిండు, అవును, నేను కూడా ఒక చేసి ఉంటాను. హర్ష నాకు సంబంధం లేదు కదా. సంబంధం లేదు. నేను ఎందుకు అచ్చా మీ అన్న దగ్గర కూడా అట్లా జరిగిపోయినావు, వేసుకున్నావు చేసాను కదా, అయిపోయింది, నాకు సంబంధం లేదా? అట్లాని కాదు, నన్ను ఎందుకు పోయినా అని ఫస్ట్ ఆయనతో మాట్లాడినా కదా, వచ్చి మాట్లాడినా కదా, అది ఆయన తప్పు, నా తప్పు. ఇప్పుడు మీ అన్న చేసి ఒకటి ఇగో ఆయన కూడా చేసిన రేపు రోజు మనం కలిసిపోయినాం. రేపు మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందో, మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందో, ముఖాలు ఉంటాయా మా ఇద్దరికి? ముఖాలు ఉంటాయా అన్న కదా? మరి ఇప్పుడు చెల్లెకి అయిందంటే ఎవరైనా అది చేస్తారు. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి రియాక్ట్ అయినావా మీ అన్న మీద? అచ్చా, నువ్వేమో మీ అన్న కుసబెట్టి చెప్పాలా, మీ అన్న ఏమో నన్ను కొట్టుకుంటే చెప్పాలా? అట్లా చెప్పినా అట్లా చెప్పినా చెప్పు, అట్లా చెప్పినా ఒక్క మాట చెప్పు. నేను అట్లా చెప్పినా ఆయన కొట్టుకుంటా మాట్లాడు అది అని చెప్తానా? నేను నాకేం అవసరం హర్ష? ఆయన ముందు నేను పోరాడిని ఒప్పుకుంటా, నేను దెబ్బతిన్నందుకు ఏం బాధపడతలేను. కానీ ఒకటి ఏం చెప్తున్నా తెలుసా, అర్థం చేసుకోవాలా. ఇప్పుడు నేను కూడా ఏం చెప్తున్నా, అర్థం చేసుకోమని చెప్తున్నా. నేను ఆయన ఎందుకు కొట్టిండో తెలియదు నాకు అసలు. ఆ విషయంలో నాకు సంబంధం అనుంది. అన్న నాకు ఆ విషయం నేను సారీ చెప్పి సాల్వ్ చేసుకోవడానికి వచ్చిన రేపు ఒకటి ఇప్పుడు ఒకటి ఆడడానికే కదా ఇప్పుడు మేమున్నది. అన్న ఒర్రుకునుడు ఏముంది అన్న దీంట్లో? సారీ చెప్తే కూడా ఒర్రుకునుడు అయిపోతుంది ఆయనకి. చెప్పారు షావో అలా ఉండాలి, ఒక్క మాట నేనెట్లా చెప్తా? ఇప్పుడు మనకి ఏం లేదా? మన ముగ్గురికి ఒక బాండింగ్ అనేది ఉంది కదా. ఇంకో వాళ్ళకి నచ్చలేదు అని వద్దు దివ్య అన్న. దాంట్లో తర్వాత కూడా చాలా మంది నీ గురించి ఆలోచించు. నువ్వు అంటున్నావు అందరు తిడుతురు అని, మరి నీ గురించి ఆలోచించిన వాళ్ళని ఎందుకు మాట్లాడుతావు వాళ్ళ గురించి? మళ్ళా నా గురించి ఆలోచించి హర్ష ఎట్లా తిడుతురు, వాళ్ళ గురించి నేను కూడా అది చేసిన. నేను ఎట్లా తిడుతురు తెలుసా నీకు? అర్థమవుతుందా? కొందరు తిడుతురు, కొందరు ఆలోచించి. నేను ఆలోచించి అన్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ చెప్తా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నన్ను కూడా తిట్టేటోళ్ళు ఉన్నారు నా ఛానల్ కి, నా వీడియోల కింద నన్ను కూడా ఇప్పుడు అందరిని పట్టించుకుంటూ పోతా అంటే ఏడబోతావు? అరే ఇంకోటి కూడా చెప్తున్నాను, మన సొంతోళ్ళే మనతో నవ్వుకుంటుంటారు, మనల్ని తిట్టుకుంటారు. తెలుసా నీకు? అన్ని పట్టించుకుంటూ పోతే లైఫ్ లో ముంగడపోలేం మనం. ఈసారి నన్ను తిడుతురు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా, నీ పక్కన నవ్వుకుంటుంటా, నీకు ఎంతో చేసినట్టు ఉంటా, నువ్వు హోంగా నీ గురించి నవ్వుకుంటా మాట్లాడతా, నవ్వుకుంటా నిన్ను తిడతా వేరే వాళ్ళ ముందు. అరే ఆడు దొంగరా, అది రా లంగరా అని తిడతా. లైఫ్ అంటేనే అది, గుర్తుపెట్టుకో. నవ్వుకుంటూ ఒకడు ముంగట ఉంటుండు అంటే ఆడు అంత మంచోడు కాదు, ఒకడు వెనకాల తిట్టుకుంటుండ అంటే మొత్తం చెడ్డోడని కాదు. మంచోళ్ళు చెడ్డలు ఎవరు ఎంత మంది తిట్టినా నన్ను పట్టించుకోలే హర్ష. నేను ఎంత ఏది పట్టించుకోలేదు. 10 సార్లు ఏమంటుంది? 10 సార్లు ఏమన్నది? ఇప్పుడు తిడుతురు అంటే హర్ష ఒక నిమిషం ఆలోచించి తిడుతురు అంటే అది కూడా అన్న, ఎందుకంటే బాధేసింది కాబట్టి నేను వాళ్ళకు కూడా చెప్పుకోవాలి తిడుతున్నారు అని చెప్పేసి. నువ్వు తిట్టేటోళ్ళు కూడా ఉన్నారు దివ్య, ప్రతిదీ పట్టించుకోలేం దివ్య. నీ ఇంట్లో మంచిగా ఉంది, హ్యాపీగా నలుగురితో నువ్వు ఉన్నావు అంటే అదే నీకు ఇంపార్టెంట్.
నిన్ను నెగిటివ్ ఓవర్ చూస్తున్నావు, వాళ్ళని నువ్వు ఆలోచించినావు అనుకో, ముందు పోలేవు నువ్వు. నేను అట్లా ఏం చెప్పలేదు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేవు, ఇవి ఆలోచిస్తే ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేవు అన్న. తిడుతురు అన్న తిడుతురు అన్న కరెక్టే. నేను ఏమంటున్నా పర్సనల్ కూడా తిడుతురు కదా, అయినా నేను ఏది పట్టించుకోకుండానే వచ్చినా కదా, వచ్చి నేను అంతా కలిసే ఉన్నా కదా. ఇప్పటి వరకు నీ లైఫ్ లో నలుగురు నిన్ను పైకి తీసుకొచ్చారా, మీ ఇంట్లో తీసుకొచ్చారా? మా ఇంట్లో మరి ఎందుకు బయట నుంచి నీకు నిన్ను తిట్టట్టు? ఇగో ఎప్పుడైతే మనల్ని ఒక మాట్లాడి తిడుతున్నా అంటే ఆడే బయట. వాళ్ళ గురించి నీకు ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను ఇంకో నీ మంచి కోరేటోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకో, వాళ్ళ గురించి మాట్లాడు, వాళ్ళకి థ్యాంక్ యూ. నేను వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నా. మనకి ఇంకో ఒక్కోడు మన గురించి, ఇప్పుడు మన ఫ్యామిలీ కాకుండా బయట ఒక్కోడు మన గురించి మంచిగా మాట్లాడినా వాళ్ళ హృదయాలు గెలిచినట్టే మనం. అది ఆలోచించడం అంతే. మాకు వేరే పనులు థ్యాంక్ యూ సో మచ్. అందరూ మాట్లాడిరు కదా, దెబ్బ ఎట్లుంది అది అని చెప్పి పర్సనల్ గా మెసేజ్ కూడా చేసిరు ఇంట్లో ఇన్స్టాలో. థ్యాంక్ యూ సో మచ్. నేను దానికోసం కాదు, ఆయనకు సారీ చెప్పడానికి వచ్చినా కానీ ఆయన ఏం మాట్లాడతలే. ఇక ఎక్స్క్యూజ్ చేస్తాడు ఏడా, నేను ఏం చెప్పగలుగుతా, నాకు ఏం అర్థం అవుతుంది. నాకు మైండ్ ఏం లేదు, ఏం ఎక్స్క్యూజ్ చేయాలా? నేనేమన్నా తప్పు చేసినానా? నువ్వేమన్నా తప్పు చేసినావా? నువ్వు తప్పు చేసినావా? నేను తప్పు చేసిన చెప్పి కదా, నువ్వు తప్పు చేయలే కదా, ఏం ఎక్స్క్యూజ్ చేయాలి నీకు? ఏం ఎక్స్క్యూజ్ చేయాలి నీకు? ఎక్స్క్యూజ్ అని అంటే నేను పడలేదు, అది నా తప్పు. సరే మా అన్న వచ్చి కొట్టింది కదా, అది నేను మాట్లాడతా. ఇగో మీ అన్న చేసినప్పుడు నువ్వు ఉన్నావాడా? లేదు. నీ తప్పు ఉంది అయితే. అదే లేదు, మరి నేను ఏమంటున్నా, నా తప్ప ఇంట్లో లేదు అంటున్నా. నేను ఏమన్నా, నేను నీ తప్పు ఉంది, నీకు అది ఉంది ఇది ఉందని నేను మాట్లాడలే. నేను ఒకే మాట ఏం చెప్తున్నా, నీకు సంబంధమే లేదు. ఫస్ట్ థింగ్ ఇక్కడికి వచ్చి ఇదంతా మాట్లాడే అంత. ఇప్పుడు మీ అన్నని కూడా నువ్వు వచ్చినట్టు మీ అన్న నా దగ్గర తీసుకురాకు, వద్దు, అయిపోయింది. ఇప్పుడు తప్పు తెలుసుకున్న తర్వాత వచ్చి హర్ష సారీ అంటే నాకు మరీ అంత పిచ్చోన్లాగా కనిపిస్తుంది. నేను అట్లా ఏం చెప్పలేదు. మీ అన్నకి నాకు తెలుసు, నేను ఎంత మాట్లాడినా నాకు తెలుసు. ఇంకా మంచి ఎక్స్ప్లెయిన్ చేసిన ఆయనకి, పోవద్దు ఆ రోజు నిన్ను వచ్చి నిన్ను అట్లా వేసిన తర్వాత కూడా, నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా ఒర్రిన ఆయన మీద, అర్థమవుతుందా? నేను నీకు దండం పెట్టి చెప్తాను, నీ ఇష్టం, నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు ఉండని చెప్తాను. నేను వెళ్ళిపో అని కూడా చెప్పలే. నేను వాళ్ళు తిడుతుర్రు, వాళ్ళు తిట్టేటప్పుడు ఎందుకు అని చెప్పేసి అన్నా నేను. ఇప్పుడు నాకు కూడా దాంట్లో తెలిసింది నీ గురించి కూడా ఆలోచించేటోళ్ళు ఉన్నారని. వాళ్ళకి చెప్తున్నా. నేను ఎందుకు వాళ్ళది అన్నా అంటే 10 సార్లు ఇప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి చూసేటోళ్ళే వాళ్ళు, ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి చూసేటోళ్ళే వాళ్ళు. వాళ్ళది ఒక డిసిషన్ మీద మాట్లాడదాము, ఎవరిని గురించి ఏమనుకుంటారు అని. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను మస్తార్లు అన్నా, నిన్ను ఇదే ఛానల్లో పెట్టే నేను టార్చర్ కూడా చేద్దాం అనుకున్నా. చూద్దాం నీకెంత పేషెన్స్ ఉందో చూస్తా. చెయ్యమనే చెప్తున్నా, మాట్లాడమనే చెప్తున్నా. ఇప్పుడు ఇప్పుడు నేను ఆయన మీద రివెంజ్, మేము ఏం చేసుకున్నామంటే జస్ట్ రివెంజ్ తప్ప ఏది పర్సనల్ గా తీసుకెళ్లి ఏది చేయలేదు. మేము ఎంత వరకు చేయాలో అంతవరకే, జస్ట్ పర్సనల్ గా అంత పర్సనల్స్ మేము పోలేదు. మీరు అది చేసుకుంటున్నారు. చెప్పు, మాట్లాడు. ఇంకా ఏం లేదు మాట్లాడనికే లేదు. ఏం నేను ఒకటి ఏం చెప్తున్నా, నాకు వేరే ఇంటెన్షన్ ఉండే, అది చేద్దాం అనుకున్నా. నేనే మీ దగ్గరకు వచ్చిన. నేనేం చేసిన ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నీకు తెలియదా? అరే నేను చెప్తాను హర్ష. ఇగో ఏమైంది తెలుసా, తీసుకొచ్చా నీ బండి తీసుకొచ్చి. నా మాట నేను చెప్తా, నేను ఫస్ట్ మా ఇంట్లో చెప్పు, వినిపిస్తుందా? అయితే సారీ చెప్తా అని వచ్చింది. చెప్తే నేను చెప్పినా కెమెరాలో చెప్పి ఈ వీడియో పోయి చూపిస్తా, ఆయన పన్నున్నాడు, నీ పేరు తీస్తేనే కోపం వస్తుంది, వద్దు, ఆయన గుడి దగ్గర పని చేస్తున్నాడు. కోపం చెప్తున్నా, సిచ్యువేషన్స్ బ్యాడ్ అయినాయి అంతే. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను పర్సనల్ గా ఎంతో చేద్దాం అనుకున్నా, కానీ మీ అన్న వచ్చి మొత్తం స్పాయిల్ చేసేసిండు. ఇప్పుడు కూడా అని చెప్పు, నీకు నాకు పర్సనల్ గా ఏం లేదు, నిజంగా చెప్తున్నా. నీకు చెప్తున్నా, వాళ్ళకి చెప్తున్నా, ఇది 10 సార్లు చెప్పిన, పర్సనల్ గా ఏం లేదు ఇక్కడ. ప్రతిదీ మేము ఎంటర్టైన్మెంట్ కోసము వీడియోలో నేను ఈమె నేర్పిస్తే ఈమె ఫ్యాన్స్ ఎవరైతే ఈమెనే ఎక్కువ లైక్ చేస్తారు వాళ్ళు ఫీల్ అవుతారు, నన్ను చేసి. ఇప్పుడు నాకేందంటే ఇది నన్ను ముందుకేం చూస్తారు కాబట్టి నాకు కొంచెం ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి నేనే నెగిటివిటీ వచ్చింది అంతే, అంతకు మించి ఏం లేదు. నేను కూడా చేసిన, నేను కారం కొట్టిన, వీళ్ళ దగ్గర అది గప్చుప్లా ఫుడ్ లా ఏదేదో కలిపి పెట్టినా, నేను చెయ్యాలి. నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా, నేను చేయలేదు అని. 10 సార్లు నువ్వు ఎట్లా అంటే మీరు కలిసిపోయి నేను ఎప్పుడు బయట చేయలేను అంతే. ఇంకో ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మేము కొంచెం వేరే దగ్గర ఈ కొట్లాటలు, ఈ లొల్లిలు, పంచాయతీలు ప్రతి చూసేటోని ప్రతి లైఫ్ లో వాళ్ళకి లొల్లిలు ఉన్నాయి, వాళ్ళ లైఫ్ లో పర్సనల్ టెన్షన్లు ఉన్నాయి. నువ్వు మాట్లాడిస్తావా లేదా?
వాళ్ళకి ఎంటర్టైన్ చేయాలా. అదే కొంచెం వాళ్ళు రిలీఫ్ లకి బయటికి రావాలి అంతేగాని వాళ్ళ ఇంట్లో పంచాయతీలు పక్కన పెట్టి మన పంచాయతీలు చూడడానికి వాళ్ళకి టైం లేదు. నేను ఒకటి చెప్పేస్తున్నాను, ఏం లేదా నేను కూడా ఎంటర్టైన్ చేయడానికి మనం ఎంటర్టైన్ చేద్దామని నేను చెప్తున్నా. దానికి నువ్వు ఎట్లా చేస్తున్నావు? చేద్దామని అంటున్నా. సూపర్ చేసి ఎంటర్టైన్ మీ ఎంటర్టైన్మెంట్ కి స్టేట్ అవుట్లు పోవాల్సి వచ్చింది. నాకు నా పని ఎంత ఉండేనో బయటికి పోయి అంతే గమ్మున ఉండాలనిపించింది. సారీ చెప్పినావు కదా దివ్య, నేను తర్వాత మాట్లాడతా. దివ్య నేను తర్వాత మాట్లాడతా. అయిపోయింది కదా వీడియో. ఈ వీడియో కూడా నీ దగ్గర ఉంటే పెట్టుకో, లేకపోతే ప్రూఫ్ కి ఆమెతో చెప్పి నా ఛానల్లో పెట్టుకో. ఇంకో దివ్య నాకు సారీ చెప్తుంది. దివ్య చాలా బాధపడుతుంది. దివ్యకి హెల్ప్ చేస్తున్నా. ఖుషి కూడా చాలా బాధపడుతుంది. తీసుకొచ్చింది ఎవరు? బండి తెచ్చిరా? నీ బండి నేను పోతున్నా, నువ్వు రమ్మనిలే. అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకో ఈ లొల్లి లూకు కొద్ది బంద్ చేసేది. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా పర్సనల్ గా మెసేజ్ చేసిరు, అంటే నెత్తికి దెబ్బ తాకినందుకు థ్యాంక్ యూ. అంటే మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేసిరు, థ్యాంక్ యూ సో మచ్. ఇక తిట్టుకున్న వాళ్ళ విషయం అంట, మీరు ఎగ్జాక్ట్ తిట్టినా ఏది చేసినా నేను మంచిగా తీసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.